దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. నా గొప్పతనం నేను చూపించుకోవడానికి రాక్కర్లేదు. నా వ్యక్తిత్వాన్ని నేను నేను దేవుని సన్నిధిలో ప్రత్యక్షం అవ్వనవసరం లేదు. నా గొప్పతనాన్ని, తెలివితేటలు, నా జ్ఞానాన్ని నేను చూపించుకోవడానికి నేను దేవుని సన్నిధికి రానవసరం లేదు. ఎందుకు రావాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని రావాలి దేవుని సన్నిధికి. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయుడు, రెండవది సుంకరి. మనకు బాగా తెలుసు. ఒకడు దేవాలయంలో వెంట వెళ్ళిపోయాడు, పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, పక్కన ఉన్నవాడిలాగా నన్ను ఉంచలేదు, నీకు అందుకు స్తోత్రం, నేను